హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి కథలు. ఇప్పుడైతే రోహిత్కి నాకు కైట్లు పోటీ అనమాట. సంక్రాంతికి ఇంకా మన వాళ్ళకి సెలవులు ఇచ్చేయారండి పిల్లలకి. నేను ఏం చేశానంటే నిన్న గాలిపటాలు తయారు చేశాను, కొంచెం ఎగురుతుంది, కొంచెం ఎగరట్లేదు. ఈరోజు మేము పెద్ద 2 చిన్న 2 4 కైట్లు కొనుక్కొచ్చామండి. ఇంకో 2 చూపిద్దాం. ఇవ్వండి పెద్ద 2 చిన్న 2 కొనుక్కొచ్చండి. మాంజాలు అడిగారు కానీ మాంజాలు కొనలేదు, దారాలు కొనండి. ఇప్పుడు చక్కగా తాళ్ళు కట్టి కైట్లు ఎగరేద్దాం. ఎవరికైతే పైకి ఎగురుతూ చూద్దామండి ఒకసారి. ముందు నాకు ఇది కట్టేశారు, మా అన్నకి కట్టలే. ఇక్కడ ఆంధ్రాలో కైట్లు తక్కువేనండి, గాలిపటాలు ఎగరేయడం చాలా తక్కువే ఉంటది. మనకి హైదరాబాద్ లో ఉన్నంత అడవాడు ఏముండదు. మేము చిన్నప్పుడు మా పిల్లలకి కొంచెం అలవాటు ఉంది కాబట్టి కైట్లు అంటారు సెలవు ఇవ్వగానే, అందుకోసం తీసుకొచ్చాను అనమాట. కడతా నాగరా ఇవ్వండి. చిన్న కైట్కి ఆల్రెడీ తాడు కట్టేసి ఉందండి. దీన్ని చూడండి. ఆ సంక్రాంతి పప్పలే వండుకుంటున్నారండి అందరూ. మా అయితే చాలా వండుకున్నాం, తినడం కూడా జరుగుతుంది. ఓలు పెడదాం, అది చెప్తాను కూడా చెప్తానండి. యూట్యూబ్ లో చూసాం ఆల్రెడీ మేము. నిన్ను చూసాను, కాకపోతే కట్టేసారు. దాన్ని కట్టద్దా? 2 డైరీ మిల్క్ చాక్లెట్ 100 చిన్నదన్న వాడతావు నువ్వు కూడా. నా పెద్దయ్యే ఒకటి పోతే ఒకటి అని చెప్పి పెద్ద పక్క పెట్టేస్తున్నాం. నువ్వు చిన్న ఎగరేస్తాం ఈ రోజు. కొత్త మకొత్తు సూపర్ కొత్త మకొత్తు ఆడు దాంట్లో చూసి దీనికి దారం కట్టడం మీకు నేర్పిస్తానండి. తెల్లని వాళ్ళు నేర్చుకోండి. చూసారా? దీన్ని చూద్దామా, దీన్ని చూసి కడదామా? దీన్ని చూసి కట్టు. నాకు వచ్చు. ఇక్కడ 2 అమ్మా అగరబత్తి తగిలిచ్చావా నువ్వు? ఇవ్వండి ఇలా యారో టైప్ లో వచ్చాడు కదండి, మధ్యలోంచి ఒక పుల్ల వచ్చింది, ఇటు ఒక బోర్ తీసుకున్నాడు. ఇక్కడ మనం 4 హోల్స్ పెట్టుకోవచ్చండి. 4 వైపులా 4 హోల్స్ పెట్టాలండి. అంటే కొంతమంది అయితే ఏం చేస్తారంటే ఇలా క్రాస్గా పెడతారు, ఇక్కడొకటి పెట్టి దారం తీస్తారండి. అలాగా పెట్టచ్చు, ఇలా 4 హోల్స్ పెట్టేసుకోవచ్చండి, పర్లేదు. నేను 4 పక్కల 4 హోల్స్ పెట్టాను. నేను చెప్పినట్టు పెట్టండి మీరు కూడా, బాగా ఎగురుతుందండి. మామూలుగా ఎలా వెళ్తుంది అంటున్నాను. ఒరే గాలిపటం ఎలా వెళ్తుంది అంటలేదురా, ఇది ఎలా వెళ్తుంది అని అడుగుతున్నాను. లోపలికి వెళ్తుంది. ఇవ్వండి కైట్ వెనక్కి తిప్పి ఇది లోపలికి ఎక్కించాను. ఇవ్వండి ఇంటూ మార్కులాగా వేసుకున్నాం కదా, ఈ పక్కన 3 వేసేసుకుంటున్నానండి. ఎక్స్ట్రా కోసం కట్ చేసేసుకుందాం. ఓ జానా వరకు కొలత తీసుకుంటే మనకి ఏమైందంటే హాఫ్ కంటే ఎక్కువగా వెళ్ళేలాగా ప్లేస్ తీసుకోవాలండి. కనీసం హాఫ్ అన్న దాటాలన్నమాట. అప్పుడు మళ్ళీ ఈ మధ్యలో ఉన్న పుల్లకి అవతలకు ఒక హోల్ ఇవతల ఒక హోల్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ కూడా దారం కట్టాలి. ఇప్పుడు 2 పక్కల నుంచి ఇలా కొసలు వచ్చినాయి కదండి, దీనికి మనకి మధ్యలోకి వచ్చేలాగా ఇలా 3 వేసేసుకుంటున్నాను. ఈ కొసకు కూడా ఇలా మిడిల్కి అవ్వాలండి ఇది. ఇప్పుడు దీన్ని కొలత ఎలా వేయాలంటే, ఈ క్రాస్ ఉంది కదండి, ఈ క్రాస్ దగ్గరికి ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవాలండి. ఇలాగా ఇంత హైట్లో ఇది ఇలా 3 వేయాలండి. ఇక్కడ ఇవ్వండి కొలత వేసాం కదా, ఇంతవరకు 3 వేసేసుకోవచ్చు. దీన్ని కొంచెం లూజ్ చేసి ఇక్కడ 3 వేస్తున్నాను. గట్టిగా 2-3 ముళ్ళు కింద వేసేసుకుంటే సరిపోద్ది. ఎక్స్ట్రా కొస కట్ చేసేస్తున్నాను. ఇవ్వండి ఎంత ఉండాలి ఇలాగ సమానంగా. ఇప్పుడు ఈ దారం కట్టుకోవడానికి ఇలా సమానంగా తీసుకొని ఈ పైన ఇక్కడ ఒక 3 వేద్దామండి. కొంచెం కొస ఉంచి ఇక్కడ కొంచెం 3 వేసుకోవాలి. ఇలా 3 వేసాను కదా, ఇప్పుడు దీంట్లో కట్టుకోవాలండి మనం దారాన్ని. ఇదనమాట. కైట్లు రెడీ అయిపోయినాయండి, ఎగరేద్దాం. ఇక డోరేమాన్ రోహిత్ ఎగరేద్దాం పదండి. ఇక అయ్యా ఓలా హూప్. ఇక యుద్ధానికి సిద్ధం మా వాళ్ళు. నాడ్రా రై వెనక్కి వెళ్ళిపోదామా? ఎగరేండి. ఇక ఎవరు బాగా ఎగరేస్తారు వాళ్ళు గిఫ్ట్. ఏంటి ఫస్ట్ అయితే ఎగరేసుకురండి. రే చింపేకండి, వెళ్ళండి. కొంచెం వదులు దారం. ఏమైంది అలా తిరుగుతుందా? దారం సరి కట్టలేదండి, కొంచెం వదులు. కాదురా ఫస్ట్ పరిగెట్టుకురా, అక్కడికి వెళ్ళి ఇలా అంటే వెళ్తుంది. వచ్చా నీకు ఎగరేయటం? రోహిత్ అమ్మ ఎగురుతులేదండి ఇది. అది ఇది వెళ్తుంది రావు, మనం కట్టింది ఇది. అమ్మా గుండ్రంగా తిరిగేస్తుంది అది. దారం చిక్కడిపోతే చేస్తా, బైక్ వస్తుంది.
రోహిత్ ఇక కొంచెం కొంచెం ఇలా 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 వదలరా. దారాలు చిక్కేస్తున్నావు కండి ఒకరిదొకరు. పైకి వెళ్ళాలి మరి. అరే అందరూ పడిపోయిందిరా. ఆగాగి దగ్గరికి వెళ్ళు. అసలు ఎగరేకి ముందే సింపేసిలా ఉన్నాయంట్రా. కొంచెం వెనక్కుండు సాకేత్, వెనక్కుండు. క్రాస్గా ఉండా గుంజు వదిలేడు. అది అరే ఏ కాదు సరికి అట్లదేమన్నా తాడు. ఒకసారి చెక్ చేస్తావా చూడు ఒకసారి. చిన్న నీది వెళ్తలేదరా. గాలి ఇటు నుంచే వస్తుంది, ఇలాగే ఎగురుద్ది గాలిపటం. తోక పెద్దది ఉండాలండి, తోక లేకపోయినా ఎగురుతాయి అమ్మాయి. తోకదేం సంబంధం లేదు. మరి ఏం చేద్దాం, కాగితం తట్టిద్దామా? ఒరే చిన్న కాగితం ముక్క తెచ్చి గమ్మును టేప్ తోటి తోక అంటించండి దానికి. రోహిత్ తోకలో మంచి పెద్దవి పెట్టాలంటరా రా. ఇవ్వండి తోక తక్కువ ఉంటే ఎగరదని అన్నారండి ఎవరునే, అందుకోసం తోక ఎడతాను దీనికి. ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఈ తోక సరిపోలేదు, చిన్నది అయిపోయింది. తోక అంటించామండి, ఎలా ఎగురుతుందో చూద్దాం. ఎగురుతున్నట్టుందే. వదులు మంచిగా వదులు. రన్నింగ్లో రా, రన్నింగ్లో రా. అక్కడికి వెళ్ళి ముందుకెళ్ళి ఇంకా. అదేంటి అంతలాగా ఫోల్డ్ అయిపోయింది? ఫోల్డ్ అయిపోయింది బాగా. అది పుల్ల ఇరిగిపోయిందండి. పుల్ల మరి దానికి గట్టిగా అయిపోయారా. దారం తెగిపోద్ది తప్ప ఏముండదు, అది పైకి వెళ్దావు. సాకేత్ రా, సాకేత్ ఇలా వచ్చా నువ్వు కూడా. అమ్మ దిగిపోయిందిరా కిందగా. బాయ్ వెళ్ళిపోయిందిరా అది. అమ్మ దారాలు వదలగా. బాగా వెళ్ళిందిరా. రౌండ్ తిరిగేస్తుందిరా. అమ్మ దిగిపోయిందిరా. ఇక్కడ అక్కడ పైన ఎగురుతున్నాయి చూసారా, ఒక 2 గాలిపటాలు ఎగురుతున్నాయి మంచిగానా కనిపిస్తున్నాయి మీకు? జూమ్ చేసినా కానీ కనపడుతున్నట్టుందండి. ఆ ప్లేస్లో ఉన్నాయండి. చిన్నది కనపడుతున్నట్టుంది చూడండి మీకు. కొంగ వచ్చింది చూడండి, కొంగ. దాన్ని కొట్టండి, కొల్లేటి కొట్టండి. వెళ్తుందిరా, వెళ్ళింది పైకి. అది రోహిత్ నీదేదో చిరిగిపోయిందా? రింగిల్ తిరిగేస్తుంది ఇది. పైకి వెళ్తలేదు, పైకి వెళ్ళాలా గుంజు. ఎందుకు వచ్చింది కట్టాలరా ఇవన్నీ? నా శుభ్రంగా ఇంట్లో కూర్చొని టీవీ చూడక. అవేమో ఎగరేడు రాదు. గాలిపటాలు గాలిపటాలు అంటారు, దారాలు చిక్కులు పోవడం. ఎందుకు చెప్పు? నీకు రాలేనప్పుడు ఎందుకు అంటున్నావు? నాకు రాదు, పోనీ ఏమన్నా మీకు తయారు చేసి బాగా ఇద్దామంటే. మాకు ఈ తాడు కట్టడం అది రాలేదండి సరిగ్గానా. మరి ఎందుకో అదేం తోక తక్కువ ఉందని అంటున్నారు, పుల్ల సరిగ్గా లేదంటున్నారు, కారణాలు ఏ చెప్తున్నారు. గాలికి అది ఏమో పైకి వెళ్తలేదు. ఇక మా రోహిత్ అయితే డల్ అయిపోయాడండి. వెళ్ళింది పైకి, ఇది ఊగేస్తుంది, కాకపోతే నీట్గా వెళ్తలేదు అది. అది మళ్ళీ దిగిపోద్ది కిందకి. అరే రే చేతితోటి ఇలా ఇలా అనాలా మూమెంటు. అద్ది అద్ది ఎక్కింది, ఎక్కింది.
ఇంకా అక్కడికి వెళ్తే వెళ్ళిపోయినట్టే. చూడండి, లాగండి, గుంజుతా వదులు. చాలు ఐటు వెళ్తే చాలులే. సంబరం, సంక్రాంతి సంబరాలు, కైట్లు. మనకి చక్కగా హైదరాబాద్లో అయితే కైట్ ఫెస్టివల్ ఉండేయండి. అక్కడ సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో అయితే కైట్ ఫెస్టివల్ ఉంటుంది. మాకు ఇక్కడ ఏముండవు, కోడిపందేలే రేపటి నుంచి. ఇకండి మాకు ఇక్కడ దగ్గరలోనే ఈ గోడ ఉందా, గోడ అవతల వైపే రేపు పొద్దున్న బర్రె రెడీ చేస్తున్నారండి. ఇకండి మా ఇల్లు అది కదా, ఈ వెంచర్ ఉందా, ఈ వెంచర్కి పక్కనే ఉందండి ఈ వెంచరు. అక్కడ చేస్తున్నారు చూసారు వర్క్, ప్రొక్లైన్ తోటి అన్ని చేస్తున్నారు, మనుషులు ఉన్నారు అక్కడ, కార్లు ఉన్నాయి. అది బర్రె అండి, కోడిపందాలకి గుండాలకి రేపు పొద్దున్నకి రెడీ చేస్తున్నారనమాట సంక్రాంతి సంబరాలకి. మా ఇంటికి దగ్గరలోనే వాళ్ళంతా అదంతా కంకర్లాగా వేసేసి నీట్గా చేసి రేపు పొద్దున్న టెంట్లా వేసి రెడీ చేసి ఉంచుతారనమాట కోడిపందాలకి. కాలువను చూస్తే నాకైతే పడవ వేసుకొని చక్కగా కేరళలో తిరిగినట్టు తిరగాలనిపిస్తుందండి. ఓ పడవ వేసుకొని శుభ్రంగా ఆ పక్కే ఈ పక్కే తిరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. పిల్లలకి అలాగే సెలవులే కాబట్టి ఒక పడవ తయారు చేద్దాం అనిపిస్తుందండి. చూద్దామండి, కుదిరితే అసలు దేంతో తయారు చేస్తే బాగుంటుందో పడవ ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. ఓ పడవ తయారు చేస్తాను, శుభ్రంగా ఆ పక్క ఈ పక్క తిరగచ్చు, ఇక్కడ బాగుంటుంది. ఈ రింగ్ ఏంటో తెలుసు కదండి మీకు, ఓలా హూప్ ఏదో అంటారు కదా, మనకి బెల్లికి వేసుకొని చక్కగా తిప్పాలండి. నేను దాన్ని సరదాగా కొన్నాను, అంటే బెల్లికి వేసి తిప్పుదాం అని. నాకు తిప్పడం రావట్లేదు. మా చిన్నోడికి వచ్చాంటండి, చిన్నోసారి తిప్పరాలి తిప్పలో అది ఎరగ తీసేస్తున్నాడు. ఇంకెంతసేపు అంటే అంతసేపు తిప్పుతున్నాడు అండి, బాగానే తిప్పాలి. స్పీడ్, చేతులు పైకి లేపు, తగులుతుంది, స్పీడ్గా తిప్పేయాలి. అలా తిప్పామనుకోండి మనకు కూడా పొట్టది తగ్గుద్ది, బెల్లి తగ్గుద్ది అని చెప్పి కొనుక్కొచ్చానండి దీన్ని 200 పెట్టి. నాకేం తిప్పడం రావట్లేదు. నాకు నేర్పిస్తాడంటండి రోహిత్, నేర్చుకోవాలి. నాకు అస్సలు తిప్పడం రావట్లేదు. అరే నేను ఒకసారి తిప్పుతాను, ఒకసారి వీడియో తీరా. ఇలా అంట, ఇలా వెనక నడుము మీద పెట్టుకోవాలంటండి ఫస్ట్. మా చిన్నోడు చెప్పాడు, ఇలా పెట్టి తిరగట్లేదు, కిందకి జారిపోతుంది. ఓరి అమ్మ, తిరగట్లేదండి ఇదా. తిరగట్లేదండి నాగా, నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఎలా ఇది కాలు ఇలా పెట్టిన పోనీ రావట్లేదండి నాగా, చిరాకు వచ్చేస్తుంది. రెండు ఇలా తిప్పుతున్నాడు. ఇంతకుముందు ఏడ్చాడండి, కైట్ కిందడిపోయి దారం అంతా కూడా చిక్కడిపోయిందండి. నేను అందుకని కైట్ లాంటి చాలా చిరాకు నాకు కూడా. కిందడిపోద్ది, ఎగరేయడం రాదు, ముందు ఎగరేసిన దాకా ఉండి ఆ దారం కిందడిపోయి చిక్కడిపోయి ఏడ్చేయడండి. అదో రకమైన ఇరిటేషన్, చిరాకండి, తొందరగా వచ్చేది మా వాడికి చిరాకిడికి. మొత్తానికి గాలిపటం ఏదో గాలిపటం చింపేసాడు, పక్కన పడేసాడు. ఇంకా దీంతో ఓలా ఉప్పితే వీడికి పని అయిందండి. నా కోసం కొనుక్కున్నాను, వీడికి పని అయింది శుభ్రంగా. అది తెగ తిప్పేస్తున్నాను నేను చిక్కన. సరే అదండి ఈరోజుకి సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక కైట్ ఫెస్టివల్ అయిపోయిందండి మాకు. ఇంకొక చెరువు ఒకటి ఉంది కదా పెద్దది, ఆ పెద్దవి కూడా ఆడతారు కాసేపు ఉండి. భోజనం టైం అయింది. మాకు పండగ పప్పులు అవి ఉంటాయి, ఎన్ని వండుకుంటాం ఈ లోపు. నీ మాట ఏం వినపడదురా. రే కట్టి పుల్లలాగే ఉన్నావురా నువ్వైతేనా, సన్నగానా. కొంచెం తినరా తిండి. బాయ్ చెప్పే, సబ్స్క్రైబ్ చేసుకోమను. పాప సాకేత్ అయితే వెళ్ళిందిరా. సాకేత్ అయితే బాగా ట్రై చేస్తున్నాడండి, కొంచెం కసి మ్యాచ్ వెళ్ళిందిరా. ఫైనల్గా అయితే గైస్ వెళ్ళిందండి పైకి సక్సెస్ఫుల్గా. మా కైట్ పైకి లేపారండి కుర్రల్లా మొత్తానికి.
ఈడు ఇంకా ఓలా ఊపితే సరిపెట్టేస్తున్నాడు రోహిత్